భవ్యుడవు దైవ గణపతికి నిపుడు. మంగళం మంగళం మార్తాండ తేజునకు మంగళం 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 మార్తాండ తేజునకు మంగళం మంగళం మార్తాండ తేజునకు మంగళం దైవ గణపతికి నిపుడు. బంగారు చెంబుతో గంగోదరము తెచ్చి సంగతిగా శివునికి జరగ మార్చి మల్లె పువ్వులు తెచ్చి ముడగరుని పూజిస్తూ రంగైన నా ప్రాణలింగమునకును. పట్టు చీరలనిచ్చి పాడి పంటలు కలిగి గట్టిగా కనకములు కరుడు ఇష్ట సంపదలిచ్చి ఏలినా స్వామికి పట్టభద్రునికి దేవ గణపతికి నిపుడు. ముక్కంటి తనయుడని ముదముతో చక్కనైన వస్తు సమితి కూర్చి నిక్కముఖ మనము వియందే నేను నింపి ఎక్కడగా పూజ లాలింపజేతు. మల్లెలా ముల్లెలా మంచి సంపంగెల గంధసారముల ముల్ల మలరగా మంచి ఉత్తమైన పూజలు కొల్లలుగా నేజేతు కోడి విఘ్నేశ. దేవాది దేవునకు దేవతారాజ్యునకు దేవ వంజునకును దేవతలు మిగుగొలిచి తెలిసి పూజింతురు భవ్యుడకు దేవ గణపతికి నిపుడు. చెంగల్వ చేమంతి చెలరేగి గన్నేరు తామరలు తంగేడు తరచుగాను పుష్పజాతులు తెచ్చి పూజించు నేనిప్పుడు బహుబుద్ధి గణపతికి బావుగాను. దేవంగళం నిత్య శుభమంగళం. మారేడు మామిడి మాదీ ఫలంబులు ఖర్జూర పనసలు కదలికములు నేరేడు నెల వంటి టెంకాయ తేనెయు చాలగా నిచ్చెదరు చనువుతోను. ఓ వజ్ర గణపతి ఓర్పుతో రక్షించి కాచి మమ్మేలుము కరుణతోను. మా పాలగలవని మహిమీద నెల్లప్పుడు కొని యాడుచుందుము కోరికే నీడేరా. ఇప్పుడు విఘ్నేశ్వరుని కథా ప్రారంభం. అక్షంతలు చేతిలో పెట్టుకుని చక్కగా కథ వినండి. సో దట్ నీలాపనిందలు ఉంటాయి. పూర్వము గజరూపమున గల ఓ రాక్షసేశ్వరుడు శివుని గూర్చి ఘోర తపంబు నచ్చను. అతని తపంబునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరమును కోరుకునబడను. అంత గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి స్వామి నీవు ఎల్లప్పుడూ నాయుధరం మందే వసించుమని కోరాను. భక్త సులభుడకు ఆ మహేశ్వరుడు అతని కోరిక తీర్చి గజాసురుని యుధరమునందు ప్రవేశించి సుఖంబుగా ఉండగా కైలాసంపున పార్వతీదేవి భర్త జాడ తెలియక పలిదరంగులు అన్వేషించుచు కొంతకాలమున గజాసుర గర్భస్థుండుట తెలిసి రప్పించుకుని మార్గంబు కానక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన వృత్తాంతము తెలిపి ఓ మహానుభావ, పూర్వం భస్మాసుని బారి నుంచి నా పతిని రక్షించి నా కొసగితివి. ఇప్పుడు కూడా ఉపాయాంతరముచే రక్షించుమని విలపింప హరి ఆ పార్వతిని ఊరడించి పంపి అంత ఆ హరి బ్రహ్మాది దేవతలను పిలిపించి గజాసుర సంహారమునకు గంగిరెద్దుల వేళమే యుక్తమని నిశ్చయించి నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలచే తలొక వాయిద్యమును ధరింపజేసి తానును చిరుగంటలు సన్నాయిని దాల్చి గజాసుర పురమున వచ్చి జగన్మోహనముగా నాడించుచుండ గజాసురుడు విని వారలను పిలిచి తన భవనమును ఎదుట ఆడమని నియమించను. బ్రహ్మాది దేవతలు వాద్య విశేషములు జోరుగొల్ప జగన్నాటక సూత్రధారి నా శ్రీహరి చిత్ర విచిత్రముగా గంగిరెద్దును ఆడింపగా గజాసురుడు పరమానంద భరతుడై మీకేమి కావాలనో కోరుకునడు ఒసగదను అని హరి సమీపించి ఇది శివుని వాహనంబగు నంది శివుని కనుగొనకు వచ్చినది కాన శివుని ఒసంగుము అని పలికి ఆ మాటకు గజాసురుడు నివ్వెరపడి అతనిని రాక్షసాంతకుడకు శ్రీహరిగా తెలుసుకొని తనకు మరణమే నిశ్చయమనుకొని తన గర్భస్థుండకు పరమేశ్వరుని నా శిరస్సును త్రిలోకపూజ్యముగా చేసి నా చర్మమును నీవు ధరింపవలనని ప్రార్థింప విష్ణుమూర్తి అంగీకారము తెలుప హరి నందిని ప్రేరేపింప నందియు తన శృంగములచే గజాసురుణ్ణి చీల్చి సంహరించి అంత మహేశ్వరుడు గజాసుర గర్భంబు నుండి బహిర్గతుండై విష్ణుమూర్తిని స్తుతించే అంత ఆ హరి దుష్టాత్ములకిట్టి వరంబులియరాదు ఇచ్చినచో పామునకు పాలుపోసినట్లగునని ఉపదేశించి బ్రహ్మాది దేవతలను వీడ్కొల్పి తాను వైకుంఠమునకెగెను. శివుడు నందిని ఎక్కి కైలాసమునకు అతివేగముగా చనియే. వినాయకోత్పత్తి. కైలాసమున
పార్వతి భర్తరాకను దైవాదుల వలన విని ముదమంది అభ్యంగన స్నానం ఆచరించి తన శరీరము నుండి వచ్చిన నలుగు పిండితో ఒక బాలుని చేసి ప్రాణం బసంగి వాకిలి ద్వారమునందు కాపుండే. స్నానానంతరము పార్వతి సర్వాభరణములు అలంకరించుకుని పతి ఆగమనమునకు నిరీక్షించుచుండెను. అంత పరమేశ్వరుడు నందిని అధిరోహించి వచ్చి లోపలికి పోబోవ ద్వారమున ఎందున్న బాలకుడు అడ్డగించెను. కోపావేశుడైన శివుడు త్రిశూలముచే ఆ బాలుని కంఠమును దునిమి లోనికేగి పార్వతీదేవి భర్తను గాంచి ఎదురేగి ఆర్ఘ్యపాద్యములచే పూజించే. వారిరువురు ప్రియ భాషములు ముచ్చటించుచుండా ద్వారమందరి బాలుడి ప్రసంగము వచ్చే. అంత పరమేశ్వరుడు తాను నడిచిన పనికి చింతించి తాను తెచ్చిన గజాసుర శిరంబును ఆ బాలునికి అతికించి ప్రాణం వసంగి గజానుడని నామం వసంగి అతన్ని పుత్రప్రేమతో ఉమా మహేశ్వరుడు పెంచుకొనుచుండిరి. గజానుడు తల్లిదండ్రుల యందు పరమభక్తితో సేవించుచుండెను. ఇతడు సులభంగా ఏకితురుకు అనంజుడు అను ఒక ఎలుకను వాహనంగా చేసుకొను. కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించే. ఇతడు మహాబలశాలి. ఇతని వాహనము నెమలి. ఇతడు దేవతలకు సేనానాయకుడై ప్రఖ్యాతిగాంచుచుండెను. విఘ్నాధిపత్యము వినాయకాధిపత్యము. ఒకనాడు దేవతలు మునులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒకరిని అధిపతిగా తమకు వసంగమనని. గజానుడు మరుగుజ్జువాడు అసమర్థుడు గాన ఆ ఆధిపత్యము తనకొసంగుమని కుమారస్వామి తండ్రిని వేడుకొనను. మీలో ఎవరు ముల్లోకములందు పుణ్యనదుల్లో స్నానమాడి ముందుగా నా వద్దకు వచ్చెదరో వారికే ఆ ఆధిపత్యము వసంగుదనని మహేశ్వరుడు పలక సమ్మతించి కుమారస్వామిని నెమలివాహనం వెక్కి వాయువేగంబునేగే. గజానుడు ఖిన్నుడై తండ్రిని సమీపించి ప్రణమిల్లి, అయ్యా, నా అసమర్థత తా మెరిగి ఇట్లానతీయతగునే. నీ పాదసేవకుండను నా యందు కటాక్షం ఉంచి తగు ఉపాయంబు తెలిపి రక్షింపవే అని ప్రార్థింప మహేశ్వరుడు దయాళుడై శుక్రున్నారాయణై యుక్త పుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక. కుమార, ఒక్కసారి నారాయణ మంత్రము జపించిన మాత్రమున 300 కల్పముల పుణ్యనదుల్లో స్నానమర్చిన వాడవదునని సక్రమముగా నారాయణ మంత్రమును ఉపదేశించ గజాననుడు అత్యంత భక్తితో ఆ మంత్రమును జపించుచు కైలాసము నుండి ఆ మంత్ర ప్రభావం వలన అంతకు పూర్వం గంగానదికి ఏగిన కుమారస్వామికి గజాననుడు ఆ నదిలో స్నానమాడి తనకెదురుగా వచ్చినట్లుగా అనిపింప అతడును 3,70,00,000 నదుల్లో స్నానమాడి నటులనే చూచి ఆశ్చర్యపడుచు కైలాసమునకేగి తండ్రిని సమీపమునందున్న గజానుని గాంచి నమస్కరించి తన బలంబును నిందించుకొని, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఇటుల అంటిని క్షమింపుము. ఈ ఆధిపత్యము అన్నగారికే యశంగుడని ప్రార్థించి అంత పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి నాడు గజానునికి ఆధిపత్యము వసంగెను. ఆనాడు అందరూ విఘ్నేశ్వరునికి తమ విభంబుల కొలది కుడుములు, అప్పడములు, పిండి వంటలు, టెంకాయ, పాలు, తేనె, అరటిపళ్ళు, పానకము, వడపప్పు మొదలను సమర్పించి పూజింప విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములను మునగునవి కొన్ని భక్షించి కొన్ని వాహనమును కొసంగి కొన్ని చేత ధరించి మందగమున సూర్యాస్తమయ వేళన కైలాసమునకేగి తల్లిదండ్రులకు ప్రణామము చేయబోవా కడు శ్రమ పొందుచుండే. శివుని శిరంబునందు వెలయు చంద్రుడు చూసి వికటంబుగా నవ్వి అంత కుడుములు తత్ప్రదేశమున అంతయు దొర్లెను. అతడును మృతి చెందెను. అంత పార్వతి శోకించి చంద్రుని చూచి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించను గాన నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలను పొందుదురుగాక అని శపించను. ఋషిపత్నులకు నీలాపనిందలు కలుగుట. ఆ సమయమున సప్త మహర్షులు యజ్ఞము చేయొచ్చు తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణము చేయుచుండిరి. అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాపవశంబున అశక్తుడై క్షీణించుచుండ అయ్యది భార్యయగు స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపము తప్ప తక్కిన ఋషిపత్నుల రూపములు తానే దాల్చి పతికి ప్రియంబు చేయ ఋషులు దానిని గాంచి అగ్నిదేవునితో ఉన్నవారు తమ భార్యలేనని శంకించి తమ భార్యలను విడనాడి. పార్వతి శాపానంతరము ఋషిపత్నులు చంద్రుని చూచుడిచే వీరికి నిరాపనిందలు కలిగినది. దేవతలు, మునులు, ఋషిపత్నుల యాపదలు పరమేష్ఠికి తెలుప అతడు సర్వజ్ఞుడచే అగ్నిహోత్రుని భార్య ఋషిపత్నుల రూపము దాల్చి వచ్చుడ తెలిపి సప్త ఋషులను సమాధానపరిచి వారితో కూడా బ్రహ్మ కైలాసమునకే తెచ్చి ఉమామహేశ్వరులను సేవించి మృతుడైపడి ఉన్న విఘ్నేశ్వరుని బతికించి అంత దేవాదులు పార్వతీ దేవి, నీ ఒసగిన శాపము వలన లోకమునకు కీడు వాటిల్లినది కాన దాన్ని ఉపసంహరింపుము అని ప్రార్థింప పార్వతీదేవి కుమారుణ్ణి చేరతీసి ముద్దాడి
ఏ దినమున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెనో ఆ దినమున చంద్రుడిని చూడరాదు అని శాప సానంబు కొసంగే. అంత బ్రహ్మాదులు సంతసించుచు తమ గృహంబుల కేగి భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రమే చంద్రుని చూడక జాగరూకులై సుఖంబుగా ఉండిరి. ఇట్లు కొంతకాలం గడిచే, అంటే ఫస్ట్ అమెండ్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ అమెండ్మెంట్ నెంబర్ 1 వచ్చేసింది రూల్కి. సో యూ కెన్ వెరీ వెల్ ఏంటి ఆ ఒక్కరోజు చూడకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ కథతోటి సెకండ్ అమెండ్మెంట్ వచ్చేస్తుంది. శమంతక మణి శమంతకోపాఖ్యానం. ద్వాపర యుగమున ద్వారకావాసియు శ్రీకృష్ణుడు నారదుని దర్శించి ప్రియ సంభాషణను జరుపుచూ స్వామి సాయం సమయమయ్యే ఈనాడు వినాయక చతుర్థి గాన పార్వతీ శాపము చే చంద్రుడిని చూడరాదు గాన నిజ గృహమున కేగి వెళ్ళెదను సెలవిండు అని పూర్వవృత్తాంతమంతయు శ్రీకృష్ణుడికి తెలిపి నారదుడు స్వర్గలోకమున కేగి ఈనుంటే చాలు. అంత కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుని చూడరాదని పట్టణమున చాటించాను. శ్రీకృష్ణుడు క్షీరప్రియుడచే నాటి రాత్రి ఆకాశం వైపు చూడకుండానే గోష్ఠమునకు పోయి పాలు వెతుకుచు పాలలో చంద్రుడి ప్రతిబింబమున చూచి ఆహా ఇక నా కెట్టి అపనింద రానున్నదో అని సంశయముగనుండే. కొన్నాళ్లకు యదువంశరాజు సత్రాజిత్తు సూర్యుని ఉపాసించి శమంతకమణి పేరుగల మణిని సంపాదించి ద్వారకాపట్టణంలో శ్రీకృష్ణ దర్శనార్థమై పోవ శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఈ మణిని మన రాజుకిమ్మని అడిగిన 8 బారుల బంగారము దినమునకు కొసగు దీనిని ఏ ఆప్తునికైనను ఏ మందమతి అయినను ఇవ్వడు పొమ్మని ఊరకుండెను. అంత ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమును కంఠమున ధరించి వేటాడ నడవకి పోవ ఒక సింహము ఆ శమంతక మణిని మాంసఖండమని భ్రమించి వాణ్ణి చంపి ఆ మణిని తీసుకొని పోవుచుండ ఒక బల్లూకము ఆ సింహమును దునిమి ఆ మణిని తన కొండ బిల్వములో తొట్టెలో బాడించున్న తన కుమార్తెయు జాంబవతికి ఆట వస్తువుగా అనుసంగెను. మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతి విని శ్రీకృష్ణుడు మణిని ఇవ్వలేదని నా సోదరుని చంపి రత్నమును అపహరించనని పట్టణమున చాటి. అది కృష్ణుడు విని నాడు క్షీరమున చంద్రబింబమును చూచిన దోషఫలమని ఎంచి దాన్ని పాపు చేసుకున్న బంధు సమేతుడై అరణ్యమునకు పోయి వెతుకగా ఒకచోట ప్రసేన కళేబరము సింగము కాలిజాడలు పెదుప బల్లూకు చరణ విన్యాసులు కనిపింప ఆ దారిన బట్టి పోవుచుండా ఒక పర్వత గుహ ద్వారమును చూసి పరివారమునచట విడిచి కృష్ణుడు గుహలోకి ఏగి అచట బాలిక ఊయలపై కట్టబడి ఉన్న మణిని చూసి దాని వద్దకు పోయి ఆ మణిని చేతబుచ్చుకొని వచ్చుచున్నంతలో ఊయలలో ఉన్న బాలిక ఏడవతొడగెను. అది దాది విని వింత మానసి వచ్చనని కేకలు వేశాను. అంతటా జాంబవంతుడు కోపావేశుడై శ్రీకృష్ణుడిపై పడి అరుచుచు నకముల గురుచుచు కోరలతో కొరుకుచు ఘోరముగా యుద్ధము చేయుచుండా కృష్ణుడును వారిని బ్రడదోసి వృక్షముల చేతను రాళ్ల చేతను తుదకు ముష్టి ఘాతముల చేతను రాత్రింబవళ్ళు 28 దినములు యుద్ధము నడిచే. జాంబవంతుడు క్షీణబలుడై దేహం వెల్ల నొచ్చి భీతి చెందుతూ తన బలమును హరింపజేసిన పురుషుడు రావణ సంహార్యు శ్రీరామచంద్రుడిగా ధరించి అంజలి గడించి దేవా భక్తజన రక్షక నిన్ను త్రేతాయుగమున రావణాది దుష్ట రాక్షస సంహారణార్థమై అవతరించిన భక్తజనులను పాలించిన శ్రీరామచంద్రుడిగా తెలుసుకొంటిని. ఆ కాలమున నా అందరి వాత్సల్యముచే నన్ను వరంబు కోరుకొనిమని ఆజ్ఞయనగా నా బుద్ధి మాంద్యముతో మీతో ద్వంద్వయుద్ధము చేయవలనని కోరుకుంటుని. కాలాంతరమున అది జరగగలదని సెలవించింది. అది మొదలు మీ నామస్మరణము చేయుచు అనేక సంవత్సరములు గడుపుచు నుండ ఇప్పుడు తాము నా నివాసములకు దయచేసి నా కోరిక నెరవేరుస్తుంది. నా శరీరమంతయు శిథిలమయ్యే ప్రాణములు కడబట్టే జీవితేచ్ఛ నశించే నన్ను క్షమించి కాపాడము నీకన్నా వేరు దిక్కులేరు అనుచు భీతిచే పరి విధంబులుగా ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవతిని శరీరము తన హస్తములతో నిమిడి బల్లూకేశ్వర శమంతకమణిని కొసంగము నేను ఏగెదను అని తెలిప అతడు శ్రీకృష్ణుని మణిసైతంతో తన కుమార్తెకు జాంబవతిని కానుకగా అనుసంగెను. అంత ఆలస్యములకు పరితపించుచున్న బంధుమిత్ర సైన్యములను ఆనందము కలిపింప కన్యారత్నముతోనూ మణితోనూ శ్రీకృష్ణుడు పురంపున చేరి సత్రాజిత్తుడు రావించి పెద్దలను చేర్చి ఆ వృత్తాంతమును చెప్పి సమంతకమణిని కొసంగగా సత్రాజిత్తి అయ్యో లేనిపోని నింద మోపి దోషంబునకు పాల్పడితిని అని విచారించి మణిసైతుగా తన కూతురగు సత్యభామను మణిని గైకొనమన మణి వరదని ఈ సత్యభామను పెళ్ళాడను. అంత కృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చతుర్థి యందు గణపతి
యథావిధిగా పూజించి ఈ సమంతకమణి కథ విని అక్షింతలు శిరంబున దాల్చు వారికి ఆనాడు ప్రమాదవశాత్తు చంద్రదర్శనము అవుట వలన వచ్చు నిరాపరిందరు పొందకుందురుగాక అని ఆనతీయ దేవతలు సందర్శించి తన నివాసంపున కేగి ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చతుర్థి నాడు దేవతలు మహర్షులు మానవులు తమ విభవము కొలది గణపతిని పూజించి అభీష్ట సిద్ధి కాచుచు సుఖముగా ఉంటుందని సౌనకాది మునులకు ధర్మరాజునకును సూతుడు వినిపించి, ఓ ధర్మరాజా, కాబట్టి నువ్వు కూడా ఇదే ప్రకారముగా గణపతిని పూజిస్తే తప్పక నీకు జయం కలుగుతుంది. ఈ వ్రతాన్ని భూలోకంలో ఎందరో ఆచరించారు. ఈ వ్రతాన్ని చేసి దమయంతి నలుని, శ్రీకృష్ణుడు జాంబవతిని, సమంతకమణిని పొందారు. ఇంద్రునకు వృత్తాసురుని సంహరించారు. రావణుడు సీతను అపహరించినప్పుడు రాముడు ఈ వ్రతాన్ని ఆచరించి సీతను పొందాడు. భగీరథుడు గంగను తేవడానికి, దేవాసురుడు అమృతాన్ని పుట్టించడానికి ఈ గణనాథ వ్రతాన్ని ఆచరించారు. మనస్సులో తలచిన కార్యాలను నెరవేరుస్తారు కనుక గణపతిని సిద్ధి వినాయకుడిని అంటారు. ఈ గణపతిని విద్య ప్రారంభించేటప్పుడు పూజిస్తే విద్య బాగా వస్తుంది. జయాన్ని కోరేవారు పూజిస్తే జయాన్ని, బిడ్డలను కోరేవారు పూజిస్తే బిడ్డలను పొందుతారు. భర్తను కోరి పూజించే వారికి చక్కని భర్త లభిస్తారు. గజాననుడు జన్మించినది భాద్రపద శుద్ధ చతుర్థి. గణాధిపతి అయినది కూడా అదే రోజు. అందుకే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులచే 4 వర్ణాల వారు, స్త్రీలు, పిల్లలు అందరూ ఈ వ్రతాన్ని యథావిధిగా చేసుకుని తమ కోరికలను నెరవేర్చుకోగలరు అని చెప్పారు. అప్పుడు ధర్మరాజు విధి ప్రకారంగా గణపతిని పూజించి సకలైశ్వర్యాల్ని, రాజ్యాన్ని పొంది చాలా సుఖంగా జీవించారు. ఇది స్కంద పురాణంలోని ఉమామహేశ్వర సంవాదనందరి వినాయక వ్రతం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. गुणातीताय गुणातीताय
ఏదో ఉన్నది ఏమంటున్నాడు ఏమి రిపోర్ట్
గుణశ